ఫ్రెండ్స్, ఇవాళ నేను బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. హాయ్ అండి, నేను మీ రమ్య. ఈరోజు వీడియో అయితే బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను అండి. ఇది చాలా సింపుల్ అండి, పెద్దగా ఏమీ వేయను నేను దీంట్లో. జస్ట్ ఒక ఆనియన్, 2 టమాటాస్ అంతే అండి. కాకపోతే ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, మా అబ్బాయి వచ్చి అమ్మ నేను బ్రెడ్ శాండ్విచ్ చేస్తాను వీడియో తీయని చెప్పి అన్నాడు. సరే వాడి ముచ్చట ఎందుకు కాదని చెప్పడం అని చెప్పి సరే అని చెప్పి తీసానండి. ఆనియన్స్ కానీ అవి తనకి ఎక్కువ వంట మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఏదైనా సరే తను ఓన్గా చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తాడు. సో తను చేస్తున్నప్పుడు మనం వెనకుండా కొంచెం సపోర్ట్ చేయాలి కదండి. అందుకనే నేను తను ఏదైనా చేస్తా అన్నప్పుడు దగ్గరుండి హెల్ప్ చేస్తాను, కానీ తన చేత వర్క్ చేయించడం కాదండి. తనకి వర్క్ తెలిసేలా చేయడం, వర్క్ నేర్పిస్తున్నాను తప్ప వర్క్ చేయించడం కాదండి. ఇది తను ఏమీ నాకు రెగ్యులర్గా ఏం చేయడండి. జస్ట్ అప్పుడప్పుడు చిన్న చిన్నవి ఇలాంటి బ్రెడ్ శాండ్విచ్ లేదంటే మ్యాగీ అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేసుకుంటాడు. అది కూడా నేను దగ్గరుండి నేర్పిస్తాను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ నాకు అలా బాగోపోయినా తను బయట ఫుడ్ అనేది అలవాటు అవ్వకుండా ఇంట్లో తను చేసుకొని తినేలాగా అలవాటు అయ్యిద్దని చెప్పి నేను ఇలా నేర్పించడం అయితే జరిగిందండి. అండ్ దీనికి వచ్చేసరికి ఆనియన్, టమాటా మనం కట్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్ కారం, ఉప్పు, గరం మసాలా, అలా మైనస్ ఇవి వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలండి బాగా. మనం వేసుకున్న తర్వాత ఇంకా బ్రెడ్ ఉంటుంది కదా, మనం మామూలుగా మనకి బేకరీలో దొరికే బ్రెడ్ ఉండేదిగా, మిల్క్ బ్రెడ్ కానీ శాండ్విచ్ బ్రెడ్ కానీ అలా బ్రెడ్ని బట్టి మనం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో దాన్ని ఆ బ్రెడ్లో పెట్టి బ్రెడ్ని మనం లైట్గా రోస్ట్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్ అండి. దీనికి చిన్నపిల్లలు చాలా ఈజీగా చేసుకొని తినచ్చు. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టైంలో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ మనం దీన్ని పిల్లలకి పెట్టచ్చండి. అలానే రెగ్యులర్గా ఏం కాదండి, జస్ట్ వీక్లీ 1 or 2 అలా పెట్టుకుంటాము. దీనిలో ఇంకా వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చండి, లైక్ క్యారెట్ అలాంటివి. కాకపోతే మా పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి నేను మ్యాక్సిమం ఆనియన్, టమాటానే ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ చీజ్ కొంచెం టేస్టీగా కొంచెం చీజ్ కూడా యాడ్ చేస్తాను. ఇంతకైనా ఎక్కువ వెజిటబుల్స్ వేసినా మళ్ళీ మా చిన్నోడు తినడండి. అందుకని నేను ఇలాగా మనకి ఇష్టమైతే ఇంకా వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. మనం బయటకు వెళ్ళి బయట ఫుడ్ తెచ్చే కన్నా ఇలా ఇంట్లోనే పిల్లలతో చిన్న చిన్న ఐటమ్స్ అన్నది చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో చేసే ప్రాసెస్ అనేది వాళ్ళకి అర్థమైద్ది. అండ్ హోమ్ ఫుడ్ కాబట్టి మనకు కూడా హెల్త్ పరంగా ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇంకా నెక్స్ట్ ప్యాన్ మీద మనం లైట్గా ఆయిల్ వేసి బ్రెడ్ అనేది 2 sides మనం అలా రోస్ట్ చేసుకోవాలండి. మనం నెయ్యి అయినా లేదంటే బటర్ అయినా యూజ్ చేయొచ్చు. నెయ్యి మా పిల్లలకి పడదండి, నెయ్యి వాడిన వెంటనే వాళ్ళకి దగ్గు వస్తుంది. అందుకే నేను నెయ్యి అనేది కొంచెం స్టాప్ చేశాను. అండ్ బటర్ వచ్చేసరికి ఎక్కువ యూజ్ చేయను నేను. అందుకని ఇంక లైట్గా ఆయిల్ అనేది వేసి 2 sides అలా రోస్ట్ చేసుకొని పిల్లలకైతే ఇవ్వడం జరిగింది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా బ్రెడ్ శాండ్విచ్ అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ వీడియో ఇప్పుడు చూసారు కాబట్టి వెళ్తూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ అండి, మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ నాకు సపోర్ట్ చేయట్లేదు. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాను, ఓకేనా అండి? ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మా గగన్ బాబు చేసిన శాండ్విచ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? టేస్ట్ ఎలా ఉన్నది వాడే చెప్తున్నాడు, మీరు కూడా వినండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సీ యూ అండి, టాటా బాయ్. బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ వచ్చి చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారే కానీ అమ్మ ఛానల్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.